డ్రగ్స్ అంటే ఎక్కడో పారిశ్రామిక వాడల్లోనో పాడుబడ్డ బంగ్లాల్లోనో తయారు చేయడం మీరు చూసి విని ఉంటారు. కానీ సికింద్రాబాద్ బోయినపల్లిలో పబ్లిక్ గా ఓ బడిలోనే కుటీర పరిశ్రమ పెట్టేశాడు ఈ బద్మాస్ గాడు. బ్లాక్ బోర్డ్ మాటున డైజోఫామ్, బల్లల చాటున ఆల్ఫ్రాజోలాన్ని తయారు చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇది సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉన్న స్కూల్. మొత్తం 6 గదుల ఈ పాఠశాలలో 5 గదుల్లో ప్రతిరోజు విద్యార్థులకు క్లాసులు జరుగుతుంటే 6వ గదిలో మాత్రం ఒక భయంకరమైన చీకటి రహస్యం దాగి ఉంది. ఆ గది తలుపులు తెరిచిన ఈగల్ టీంకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదే ఆ 6వ గది. సైన్స్ ల్యాబ్ ముసిగేసిన ఈ రహస్య గదిలో మత్తు పదార్థాల ప్రొడక్షన్ జరుగుతుంది. అది కూడా అత్యంత ప్రమాదకరమైన LSD, ఆల్ఫ్రాజోలం అనే నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నారు. పోలీసులు పబ్లిక్ కళ్లు గప్పి విచ్చలవిడిగా ఇక్కడ తయారైన ఆల్ఫ్రాజోలంను కల్తీ కల్లు కోసం జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఈ రహస్య గదిలో సరుకు తయారవుతుండగా ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బడిలోనే ఇలా కుటీర పరిశ్రమ పెట్టిన బద్మాష్ ఎవరో కాదు, ఈ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్. మేధా హై స్కూల్ ఇది బోయినపల్లిలో ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము క్లాస్ రూమ్స్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో ఈ తరహాలో మనం క్లాస్ రూమ్స్ చూస్తున్నాము. సో ఈ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి. దాదాపు ఎక్కువ సంఖ్యలోనే రూమ్స్ ఉన్నాయి. నర్సరీ టు 10th క్లాస్ నేపథ్యంతో ఇక్కడ స్కూల్ని నడుపుతున్నాడు. దాదాపు ఈ స్కూల్ మొత్తం కూడా 2018లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుండి వేరే వ్యక్తి దీన్ని నడుపుకుంటూ వచ్చాడు. కానీ ఒక 2 years నుండి ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో జయప్రకాష్ గౌడ్, తను ఈ స్కూల్ని నడుపుతూ వచ్చాడు. సో ప్రజెంట్ ఈ స్కూల్ని తను తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ని బేస్ చేసుకొని ఒక రూమ్ని అడ్డాగా చేసుకొని తాను మొత్తం ఈ ఆల్ఫ్రాజోలంకి సంబంధించిన డ్రగ్స్ని తయారు చేస్తూ వచ్చాడు. సో ప్రతి రోజు కూడా తను ఈ స్కూల్కి వస్తాడు. కానీ తను కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం ఆ ఒక్క రూమ్ పైనే ఉంటుంది. జయప్రకాష్ గౌడ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రూమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో సైడ్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఇదే రూమ్ని అడ్డగా చేసుకొని జయప్రకాష్ గౌడ్ మొత్తం ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ని తయారు చేస్తున్నాడు. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్ ని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో పాటు స్కూల్ ప్రిన్సిపల్, కొరియర్ బాయ్ మురళి, శ్రీ సాయి ట్రావెల్స్ కు చెందిన ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, 20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు 1 కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత 8 నెలల నుండి ఈ తరహాలో జయప్రకాష్ గౌడ్ గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ ప్రిమిసెస్నే బేస్గా చేసుకొని తాను ఈ తరహాలో డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. అయితే ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ అంతా కూడా కంప్లీట్ ఈ కళ్ళు తయారీ చేసేందుకు ఉపయోగిస్తారంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ జయప్రకాష్ గౌడ్కి సంబంధించి నేటివ్ మహబూబ్ నగర్ కావచ్చు, అటు సైడు ఎక్కడ కూడా కళ్ళుకి సంబంధించినటువంటి చెట్లు లేవు. సో అక్కడ కళ్ళు కాంపౌండ్ నడవాలంటే కూడా కంప్లీట్గా ఒక కెమికల్స్ తయారు చేసి ఉపయోగించేటువంటి కళ్ళును ఇతడు మహబూబ్ నగర్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్లేసెస్కి సరఫరా చేసేవాడు. జయప్రకాష్ గౌడ్తో పాటు ఈ తయారీలో పాల్గొన్నటువంటి రిమైనింగ్ వ్యక్తుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇన్నాళ్లు వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు ఇలాంటి ఘటనలు పరిమితం. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న స్కూల్స్ నే డెన్ గా మార్చేయడం ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల ముసుగులో ఇలా అక్రమ వ్యాపారం జరగడం తల్లిదండ్రులకు, సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. పిల్లల కోసం ఎంచుకునే పాఠశాలల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక సవాల్.